Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో జూలై నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 150 కరెంట్ అఫైర్ క్వశ్చన్లు అయితే దీంట్లో తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియో మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. యుఎన్ఓ పర్యావరణ విభాగంలో కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ సబ్సిడియరీ సంస్థకు తెలంగాణకు చెందిన ఎవరు చైర్మన్గా ఎన్నికయ్యారు? ఆన్సర్ అచల్ రెడ్డి గారండి. ఈయన జనగామ జిల్లాకు చెందినవారు. అయితే ప్రెసిడెంట్ యుఎన్ఏ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి డెన్నిస్ ఫ్రాన్సిస్, చైర్మన్ మన అచల్ రెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశం యొక్క 43వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఏది మారింది? ఆన్సర్ మోయిదం అండి. ఇది అసోంలో పాలించిన ఓహం రాజవంశీయుల సమాధి ఇది. అయితే 2024 వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క మీటింగ్ వచ్చేసి 2024 జూలై 21 నుండి 31 వరకు ఢిల్లీలో జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశ వైమానిక దళం ఏ దేశంతో కలిసి హోపెక్స్ వ్యాయామంలో పాల్గొంది? ఆన్సర్ ఈజిప్ట్. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే బేరీఘాట్ ఎయిర్ బేస్ ఈజిప్ట్లో ఉంటుంది. ఎడిషన్ వచ్చేసి 4వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైనాన్షియల్ ఇయర్ 25లో భారత్ ఎంత వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ తన యాన్యువల్ రిపోర్ట్లో వెల్లడించింది? ఆన్సర్ 7% అయితే అంచనా వేయడం జరిగిందండి. ఏమిటి? ఆర్బీఐ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల చర్చల్లో ఉన్న ఇస్రో స్పాడెక్స్ మిషన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఇది చంద్రునిపై ప్రయోగించనున్నారు. అయితే ఈ స్పాడెక్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, స్పేస్ డకింగ్ ఎక్స్పెరిమెంట్. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే చంద్రయాన్ 4ను ప్రయోగించి అక్కడి నుంచి మన ఇండియా మట్టిని తేవనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నేవీ కీలక విఎల్ఎఫ్ రాడార్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో. అయితే అంతకుముందు కూడా ఒక రాడార్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తమిళనాడులో ఏర్పాటు చేసింది. దాని పేరు ఐఎన్ఎస్ కట్టబొమ్మన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 2024 సంవత్సరానికి గాను పిన్ పెంటర్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారండి? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ అరుంధతి రాయ్ గారు. అయితే ఈ పిన్ పెంటర్ అవార్డు అనేది సాహిత్య రంగంలో లండన్లో ప్రదానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాలో ఉంటుంది. అయితే ఈ ర్యాంకింగ్లో భారత్ నుంచి మొదటి స్థానంలో ఉన్నది ఐఐటి బాంబే. అదే ప్రపంచపరంగా చూసుకుంటే 118వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగిందండి? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో అయిన తెలంగాణలోనే హైదరాబాద్లో జరిగింది. అయితే గ్లోబల్ రైస్ సమిట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. అయితే దీని యొక్క స్థాపన అంటే ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు యొక్క స్థాపన 2009లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ నీరబ్ కుమార్ ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్. 2023-24లో భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డిఐ ఏ దేశం నుండి వచ్చినట్లు కేంద్రం తెలిపింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సింగపూర్ నుంచి అయితే ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సెకండ్ ప్లేస్ మారిషస్, థర్డ్ అమెరికా. అయితే ఎఫ్డిఐ పెట్టుబడులలో ప్రపంచంలో టాప్ దేశాలు చూసుకుంటే మొదటి స్థానం అమెరికా, సెకండ్ బ్రెజిల్, థర్డ్ కెనడా. మన ఇండియా స్థానం దీంట్లో వచ్చేసి 15వ స్థానం. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్. అయితే ఇవి ఇండియాకు వచ్చిన ఎఫ్డిఐలలో దేశాల ర్యాంకింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ శాస్త్రవేత్తలు మనిషి మెదడులోని న్యూరాన్లు కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ను రూపొందించారు? ఆన్సర్ స్విట్జర్లాండ్ దేశస్థులు. అయితే దీనికి పేరేం పెట్టారయ్యా అంటే బ్రెయినోవేర్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తెలంగాణలో ఎక్కడ జైన చౌముఖి శిల్పం లభ్యమైంది? ఆన్సర్ సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలో. నెక్స్ట్ క్వశ్చన్. 2025 సంవత్సరంలో 81వ ఐఏటిఏ సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఇండియా. అయితే ఢిల్లీలో జరిగే ఈ సదస్సుకు హోస్ట్గా ఇండిగో వ్యవహరించనుంది. అయితే ఐఏటిఏ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో ఏ ఐఐటి పరిశోధకులు టైటానియంతో కృత్రిమ గుండెను అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఐఐటి కాన్పూర్ పరిశోధకులు. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రదీప్ సింగ్ ఖరోలా. ఇటీవల
నీట్ మరియు నెట్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారం రేపడంతో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అయిన సుబోధ్ సింగ్ పై కేంద్రం వేటు వేసింది. ఆయన స్థానంలో ప్రదీప్ సింగ్ ఖరోలా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ కామన్వెల్త్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ సంజనా ఠాకూర్. ఈమె ముంబైకు చెందినవారు. నెక్స్ట్, ఆర్చరీ వరల్డ్ కప్లో భారత మహిళల జట్టు ఏ పథకం గెలుచుకుంది? ఆన్సర్ సువర్ణం. అయితే ఏ దేశంపై గెలిచిందయ్యా అంటే ఫైనల్లో ఎస్తోనియా దేశంపై భారత్ విజయం సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ ఇండెక్స్లో ఇండియా ఏ స్థానంలో ఉంది? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ ఇండెక్స్ ఆన్సర్ 72వ స్థానం. అయితే ఈ ఇండెక్స్లో తీసుకున్న మొత్తం దేశాలు చూసుకుంటే మొత్తం 170 దేశాలకు ఈ ర్యాంకులు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ నివేదికను జారీ చేసింది IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. టాప్లో ఉన్న దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకు చెందిన ఎన్ని హెల్త్ సెంటర్లకు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డు లభించాయి? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ ఆన్సర్ వచ్చేసి 5 అవార్డులు అనేది రావడం జరిగింది. అవి చూడండి ఎవరెవరికి వచ్చాయో. ఫస్ట్ చూడండి, ఏరియా ఆసుపత్రి అయిన హుజురాబాద్, సెకండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉట్నూరు, థర్డ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కతలాపూర్, ఫోర్త్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైన అట్టుగుంటపల్లి, ఫిఫ్త్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరమైన ధంసులాపూర్. ఈ 5 పేర్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నిర్వహించిన రింపాక్ ఎక్సర్సైజ్లో భారత నౌకాదళం మరియు ఏ దేశం పాల్గొన్నాయి? ఆన్సర్ USA. అయితే రింపాక్ ఒక ఫుల్ ఫామ్ చూడండి, రిమ్ ఆఫ్ పసిఫిక్ ఎక్సర్సైజ్. అయితే ఎక్కడ జరిగిందయ్యా అంటే హవాయ్ ద్వీపం, ఇది అమెరికాలో ఉంటుంది. ఎడిషన్ వచ్చేసి 29వ ఎడిషన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 T20 ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఇండియా. రన్నర్అప్గా నిలిచింది సౌత్ ఆఫ్రికా, అందరికీ తెలిసిందే. ఎక్కడ జరిగిందయ్యా అంటే అమెరికా మరియు వెస్టిండీస్. అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ మరియు హుస్సేన్ బోల్ట్, ఈ ముగ్గురు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఎడిషన్ వచ్చేసి 9వ ఎడిషన్. ఈ మన ఇండియా ఈ కప్పు గెలవడం సెకండ్ టైం. మొదటిసారిగా 2007లో గెలిచింది, ప్రజెంట్ 2024లో. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ జ్యుడిషియల్ యాక్ట్ మరియు ఇండియన్ సివిల్ డిఫెన్స్ యాక్ట్ మరియు ఇండియన్ ఎవిడెన్స్ చట్టాలు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందండి? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మార్క్ పెట్టుకోండి. ఏదో ఒక ఎగ్జామ్లో మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి 2024 జూలై 1 నుండి. వెరీ ఇంపార్టెంట్ అంటే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఢిల్లీలో నిర్మిస్తున్న యుగిన్ భారత్ మ్యూజియం ఏ దేశం సహకారంతో నిర్మిస్తున్నారు? ఆన్సర్ ఫ్రాన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. అయితే దీనిని నిర్మిస్తున్నది ఎవరయ్యా అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యొక్క మంత్రి వచ్చేసి గజేంద్ర సింగ్ షెకావత్. అయితే ఈ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం కాబోతుందండి. సో ఇది ఒకటి కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఈ మ్యూజియం ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం కాబోతుంది మరియు ఇది ఢిల్లీలో నిర్మిస్తున్నారు. సో ఈ 3 పాయింట్లు ఉన్నాయి కదా, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి హోలోగ్రాఫిక్ బ్యాంకు నోటును ఏ దేశం విడుదల చేసిందండి? ఇది కూడా వరల్డ్ ఫస్ట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ జపాన్. జపాన్ దేశం ప్రపంచంలో మొదటి హోలోగ్రాఫిక్ బ్యాంకు నోట్ను విడుదల చేసింది. అయితే జపాన్ యొక్క కరెన్సీ వచ్చేసి ఎన్. అయితే ఈ నోట్లను గుడ్డివారు కూడా గుర్తించేటట్లుగా దీనిలో బ్రెయిలీ లిపిలో కూడా ముద్రికలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ భారతదేశాన్ని ఏ విభాగంలో చేర్చింది? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఆన్సర్ వచ్చేసి రెగ్యులర్ ఫాలోఅప్ విభాగంలో. చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలోనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క అధ్యక్షురాలుగా ఎలిసా డి అండా ముద్రాజో ఎన్నికయ్యారు. ఈమె మెక్సికో దేశానికి చెందినవారు. చూడండి ఫ్రెండ్స్, రెగ్యులర్ ఫాలోఅప్ అని చెప్పుకున్నాం కదా, దీని యొక్క అర్థం ఏంటంటే మనీ లాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫండింగ్కు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేదాన్ని రెగ్యులర్ ఫాలోఅప్ విభాగంలో చేరుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బ్రిటన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ కైర్ స్టార్మర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల షాంఘై సహకార సంస్థ
24వ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ కజకిస్తాన్లోని ఆస్తానాలో. సో ఇది కజకిస్తాన్ యొక్క రాజధాని. అయితే ఈ ఎస్సీఓలో కూడా సభ్య దేశాలు చూసుకుంటే మొత్తం 9 ఉంటాయి. అయితే భారత్ నుంచి ఈ సదస్సుకు ఎవరు హాజరయ్యారయ్యా అంటే విదేశాంగ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మైత్రి ఎక్సర్సైజ్ 2024 ఎక్కడ జరిగింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ థాయిలాండ్లో జరిగింది. ఎడిషన్ వచ్చేసి 13వ ఎడిషన్. అయితే మొదటిసారిగా ఈ మైత్రి ఎక్సర్సైజ్ ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2006లో ఇది ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో హరితహారం పేరు మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో ఏ పేరుతో ఈ హరితహారాన్ని ప్రారంభించారు? ఆన్సర్ వన మహోత్సవం. సో మొత్తంగా చూసుకుంటే ఈ హరితహారం యొక్క ప్రారంభం వచ్చేసి 2015 జూలై 3న జరిగింది. దీనిని కేసీఆర్ ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్ మా వీడియో కంటెంట్ మరియు కరెంట్ అఫైర్ క్వశ్చన్ తీసుకునే విధానం కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చంద్రునిపైకి 2040 నాటికి మనుషులను పంపేందుకు వీలుగా ఈ రాకెట్ను నిర్మిస్తున్నట్లు ఇస్రో చీఫ్ వెల్లడించారు. ఆన్సర్ NGLV అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఇది భారీ రాకెట్. చూడండి ఫ్రెండ్స్, ఇస్రో యొక్క ప్రజెంట్ చీఫ్ వచ్చేసి ఎస్ సోమనాథ్ గారు అండ్ DRDO యొక్క చీఫ్ వచ్చేసి సమీర్ వి కామత్. నెక్స్ట్ చూడండి, మానవ మెదడు కణాలను ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబోను ఏ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ చైనాలోని తెంజింగ్ యూనివర్సిటీ. అయితే ఈ కణాలను ఎలక్ట్రోలైట్ ద్వారా కంప్యూటర్ చిప్లకు అనుసంధానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల SBI యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చల్లా శ్రీనివాసులు శెట్టి. ఈయన ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే దినేష్ ఖారా స్థానాన్ని ఈయన భర్తీ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ శివశంకరి. ఈమె తమిళ రచయిత్రి. వెరీ 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 ఇంపార్టెంట్. డాక్టర్ సి నారాయణ రెడ్డి పురస్కారం వచ్చేసి శివశంకరి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ డాక్టర్ ఉషా ఠాకూర్. నెక్స్ట్ క్వశ్చన్, జనరేటివ్ AI అంటే జెన్ AI ఆవిష్కరణలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 5వ స్థానంలో మన ఇండియా నిలిచింది. మొదటి స్థానంలో ఉన్నది చైనా, సెకండ్ US, థర్డ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫోర్త్ వచ్చేసి జపాన్. మన ఇండియా స్థానం 5వ స్థానం. దేంట్లోనండి? జనరేటివ్ AI. ఇటీవల వార్తల్లో ఉన్న ఎక్సర్సైజ్ పీచ్ బ్లాక్ 24 ఏ దేశం హోస్ట్ చేస్తుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. అయితే ఈ పీచ్ బ్లాక్ 24 ఎక్సర్సైజ్లో పాల్గొనే దేశాలు ఆస్ట్రేలియా మరియు ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 3 రోజుల నాటో శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ వాషింగ్టన్ DC. ఎప్పుడు జరిగిందయ్యా అంటే జూలై 9 నుంచి 11 వరకు ఈ నాటో యొక్క శిఖరాగ్ర సమావేశం జరిగింది. నాటో యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, AK-203 అసాల్ట్ రైఫిల్ తయారీని ఏ 2 దేశాల మధ్య జాయింట్ వెంచర్గా ప్రారంభించింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఇండియా మరియు రష్యాల మధ్య. అయితే ఈ జాయింట్ వెంచర్ ఒప్పందం వచ్చేసి 2021 డిసెంబర్లో జరిగింది. అయితే ఈ ఒప్పందం ప్రకారం 6 లక్షల AK-203 అసాల్ట్ రైఫిల్ను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ప్రజెంట్ 30,000 రైఫిల్ అయితే ఇండియాకు అందడం కూడా జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి CNGతో నడిచే బైక్ను ఏ కంపెనీ విడుదల చేసింది? ఆన్సర్ బజాజ్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించిన జోరావర్ అంటే ఏమిటి? ఆన్సర్ లైట్ బ్యాటిల్ ట్యాంక్. దీనిని ఎవరు అభివృద్ధి చేశారయ్యా అంటే DRDO మరియు L&T ఈ 2 కంపెనీలు కలిపి దీనిని ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్పెయిన్ ఇంటర్నేషనల్ కాంటినెంటల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ప్రిక్స్లో వినేష్ పోగాట్, చూడండి వినేష్ పోగాట్ ఏ పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ బంగారు పథకం. అయితే ఈ పథకం గెలుచుకున్న విభాగం చూసుకుంటే 50 కిలోల విభాగం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్లో భారత బృందం యొక్క
చెఫ్ డి మిషన్గా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎవరిని ఎంపిక చేసింది? చూడండి, చెఫ్ డి మిషన్. ఆన్సర్ గగన్ నారంగ్. అయితే 2024 ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క ఫ్లాగ్ బేరర్ వచ్చేసి శరత్ కమల్ మరియు పివి సింధు ఉంటారు. దాని తర్వాత టార్చ్ బేరర్గా అభినవ్ బింద్రా గారు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కార్గిల్ వార్ ది టర్నింగ్ పాయింట్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ కల్నల్ ఎంబి రవీంద్రనాథ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రాష్ట్రంలో నానో ఎరువుల సబ్సిడీ పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్లో. అయితే గాంధీనగర్లో జరిగిన ఈ సదస్సులో సహకార సే సమృద్ధి పథకాన్ని ఆవిష్కరించారు. దీంట్లో భాగంగా నానో ఎరువుల సబ్సిడీ 50% ఇవ్వనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2 రోజుల బిమ్స్టిక్ విదేశాంగ మంత్రుల సమావేశం ఏ నగరంలో ప్రారంభమవుతుంది? ఆన్సర్ న్యూఢిల్లీలో. దీనికి విదేశాంగ మంత్రి అయిన డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభిస్తారు. అయితే ప్రెసిడెంట్ బిమ్స్టిక్ యొక్క జనరల్ సెక్రటరీ వచ్చేసి ఇంద్రమణి పాండే మన ఇండియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రష్యా యొక్క ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్ కాల్డ్ అవార్డును ఎవరు అందుకున్నారు? చూడండి, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్ కాల్డ్ అవార్డ్. ఆన్సర్ నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి మిస్ ఏఐ ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఆన్సర్ వచ్చేసి కెంజా లీలీ. అయితే ఏఐ గురించి తెలుసుకుంటే ఏఐ యొక్క అభివృద్ధి వచ్చేసి 1950లో జరిగింది. ఏఐ యొక్క పితామహుడు అని జాన్ మెక్కార్థీని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుల కమిటీ ద్వారా 2024కి ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 రకాల క్వశ్చన్లు అయితే మీకు రావడం జరుగుతుంది. చూడండి, ఉత్తమ వ్యవసాయ అవార్డు మరియు ఉత్తమ ఉద్యానవన అవార్డు. ఇది 2 క్వశ్చన్లు అండి, వెరీ ఇంపార్టెంట్ కూడా. ఆన్సర్ వచ్చేసి ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డు వచ్చేసి మహారాష్ట్ర, ఉత్తమ ఉద్యానవన అవార్డు వచ్చేసి నాగాల్యాండ్. సో ఈ 2 క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ మరియు డిజిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అంటే ఎన్బిడిఏ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రజత్ శర్మ. ఈయన ఇండియా టీవీ యొక్క చైర్మన్ అండి. ఈ రజత్ శర్మ గారిని ఎన్బిడిఏ యొక్క అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. 2024 జూలైలో సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన పురుషుల ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో ఎవరు గెలిచారు? చూడండి, ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? సౌదీ అరేబియాలో. ఓకే, ఆన్సర్ ధ్రువ్ సిత్వాలా, మన ఇండియన్కు చెందినవారు. అయితే ధ్రువ్ సిత్వాలా పంకజ్ అద్వానీని ఓడించడం జరిగిందండి. చూడండి, ఇక్కడ ఫైనల్లో మన ఇండియన్ ఇద్దరు ఉన్నారు. అయితే వరల్డ్ బిలియర్డ్స్ మ్యూజియం చోటు సంబంధించిన మొదటి వారు వచ్చేసి పంకజ్ అద్వానీ అండి. వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ బిలియర్డ్స్ మ్యూజియంలో చోటు సంబంధించింది పంకజ్ అద్వానీ. ఇది ఎక్కడ ఉంది అంటే చైనాలో ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత పురుషుల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ గౌతమ్ గంభీర్. అంతకు ముందు కోచ్ చేసి రాహుల్ ద్రావిడ్ గారు ఉండేవారు. నెక్స్ట్ క్వశ్చన్, WHO వైద్య పరికర సమాచారం కోసం ఏ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? ఆన్సర్ డేవిస్ ప్లాట్ఫామ్ అండి. WHO యొక్క స్థాపన చూసుకుంటే 1948లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుంది. ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అథనమ్. ఈయన ఇథియోపియా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, బంగాళాఖాతంలో జరిగే మలబార్ నావికాదళ వ్యాయామం యొక్క ఏ ఎడిషన్ను భారతదేశం నిర్వహించనుంది? చూడండి, మలబార్ నావికాదళ వ్యాయామం. ఆన్సర్ 28వ ఎడిషన్ ఇది. అయితే ఎప్పుడు జరుగుతుంది అంటే 2024 అక్టోబర్ జరుగుతుంది. దీంట్లో పాల్గొనే దేశాలు ఇండియా, యుఎస్, జపాన్ మరియు ఆస్ట్రేలియా. నెక్స్ట్, 2024 సెయింట్ డేనిస్ రీయూనియన్ ఓపెన్ పురుషుల సింగిల్ బ్యాడ్మింటన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? చూడండి, సెయింట్ డేనిస్ రీయూనియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్. ఆన్సర్ తరుణ్ మన్నెపల్లి. ఈయన తెలంగాణకు చెందినవారు. అయితే మహిళల బ్యాడ్మింటన్ సింగిల్ విజేత తస్మిన్ మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మసౌద్ పెజెష్కియాన్. నెక్స్ట్ క్వశ్చన్,
నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, విద్యా సదుపాయాల కోసం ఏ ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ సంపూర్ణత అభియాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏపీలో వైఎస్ రైతు భరోసా కేంద్రాలకు ఏ పేరుగా మార్చడం జరిగింది? ఆన్సర్ రైతు సేవా కేంద్రాలు. అయితే ఈ రైతు సేవా కేంద్రాలను అంటే అంతకుముందు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే 2019 అక్టోబర్ 15న. దీనిని మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు దీనిని ప్రారంభించారు. నెక్స్ట్, ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఈవన సాంబశివ ప్రతాప్. అయితే ఆర్టికల్ 165 ప్రకారం అడిషనల్ అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్ఐవి వ్యాధి నుంచి రక్షణ పొందడానికి తయారు చేసిన ఇంజెక్షన్ పేరు ఏమిటండి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ట్రెండింగ్లో ఉండే క్వశ్చన్ కూడా ఇది. ఆన్సర్ వచ్చేసి లెనెకాపావిర్ ఇంజెక్షన్ దీని పేరు. ఓకే. అయితే సౌత్ ఆఫ్రికా ఉగాండాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో ఇది విజయవంతం అయ్యింది. అయితే ఈ ఇంజెక్షన్ వచ్చేసి 6 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల హెచ్ఐవి రాకుండా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ప్రపంచ ఎయిడ్స్ డే వచ్చేసి డిసెంబర్ 1న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మెదడును తినే అమీబా కేసులు ఇండియాలో ఎక్కడ నమోదవుతున్నాయి? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ కేరళలో. అయితే ఈ వ్యాధిని నెగ్లేరియాసిస్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రకారం అత్యంత వేడి నెలగా ఏది నమోదైంది? ఆన్సర్ జూన్ నెల అయితే అత్యంత వేడి నెల అండి. అయితే అత్యంత వేడి రోజు వచ్చేసి జూలై 21. అయితే ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక వేడి రోజుగా ఈ జూలై 21ని పేర్కొనడం జరిగింది. సో మీరు రెండు గుర్తుంచుకోవాలి, అత్యంత వేడి నెల జూన్, అత్యంత వేడి రోజు వచ్చేసి జూలై 21. నెక్స్ట్, ఇటీవల భూమి లాంటి మరో గ్రహం ఉన్నట్లు ఏ దేశ సైంటిస్టులు గుర్తించారు? ఆన్సర్ కెనడా. అయితే ఇది భూమికి 48 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయితే ఈ గ్రహం యొక్క పేరేమిటంటే LHS 1140bగా పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అవార్డు ఎవరికి లభించింది? చూడండి, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అవార్డు. ఆన్సర్ భారత షిప్ యొక్క కెప్టెన్ అయిన అహిలాష్ రావత్ మరియు కెప్టెన్ బ్రిజేష్ నంబియార్ మరియు షిప్ యొక్క సిబ్బందికి ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఎంత విలువైన వెండి నాణ్యం విడుదల చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ 75 రూపాయల వెండి నాణ్యం. అయితే సుప్రీంకోర్టు గురించి తెలిపే ఆర్టికల్ చూడండి ఒకసారి. 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తాయి. ఇది 5వ భాగంలో ఉంటుంది. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అండి. వైవి చంద్రచూడ్ ఈయన యొక్క తండ్రి గారు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో దాదాపుగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అవి మరీ ఎంపిక చేసి తీసుకోవడం జరిగింది. సో వీడియో మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సుదర్శన్ రెడ్డి గారు. అయితే ప్రస్తుత భారత చీఫ్ ఎన్నికల కమిషనర్ ఎవరయ్యా అంటే రాజీవ్ కుమార్. నెక్స్ట్, ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిగా మణిపూర్కు చెందిన ఏ న్యాయమూర్తిని కొలీజియం సిఫార్సు చేసింది? ఆన్సర్ ఎన్ కోటేశ్వర్ సింగ్. చూడండి ఫ్రెండ్స్, కొలీజియం అంటే సీనియర్ న్యాయమూర్తులు ఎవరైతే టాప్ 5 ఉంటారో వాళ్ళను కొలీజియంగా ఎంపిక చేస్తారు. ఆ కొలీజియం ఏర్పడి కొత్త వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశంలో అతిపెద్ద చిరుతపులి సఫారీ ఎక్కడ ప్రారంభమైంది? చూడండి, ఇండియాలో అతిపెద్ద చిరుతపులి సఫారీ. ఆన్సర్ కర్ణాటకలో ప్రారంభమైందండి. కర్ణాటకలో ఎక్కడంటే బన్నేరఘట్ట బయోలాజికల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల యుఎస్ఏలో కొత్త భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, యుఎస్ఏలో భారత కొత్త రాయబారి. ఆన్సర్ వినయ్ మోహన్ క్వాత్రా. నెక్స్ట్, పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ పుస్తక రచయిత ఎవరు? చూడండి, పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ పుస్తకం. ఆన్సర్ డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పుస్తక రచయిత. నెక్స్ట్ క్వశ్చన్.
ఇటీవల నేపాల్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ కేపీ శర్మ ఓలీ. అయితే నేపాల్ యొక్క మాజీ ప్రధాని ఎవరయ్యా అంటే పుష్పకుమార్ దహల్. ఈయన స్థానంలో ఈ కేపీ శర్మ ఓలీ రావడం జరిగింది. ఈయన యొక్క ప్రభుత్వం పడిపోవడం వల్ల ఈయన కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇంటర్నేషనల్ శాండ్ స్కల్ప్చర్ ఛాంపియన్షిప్లో బంగారు పథకంతో పాటు గోల్డెన్ సౌండ్ మాస్టర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? చూడండి, బంగారు పథకం మరియు గోల్డెన్ సౌండ్ మాస్టర్ అవార్డు. ఆన్సర్ సుదర్శన్ పట్నాయక్ గారు. అయితే ఈ అవార్డు ప్రదానం ఎక్కడ జరిగిందయ్యా అంటే రష్యాలోనే సెయింట్ పీటర్బర్గ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతరిక్ష పరిశోధనలపై గ్లోబల్ కాన్ఫరెన్స్ ఏ దేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ దక్షిణ కొరియాలో. అయితే ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే అంతరిక్షంలో అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి విదేశీ జన్ ఔషధి కేంద్రాన్ని ఏ దేశంలో ప్రారంభించారు? చూడండి, మన ఇండియన్ గవర్నమెంట్ అయిన జన్ ఔషధి కేంద్రాన్ని వేరే దేశంలో ప్రారంభించాడు. ఆ మొదటి దేశం వచ్చేసి మారిషస్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, లిథువేనియా దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ గితానాస్ నౌసేదా. అయితే ప్రధానమంత్రిగా ఇంగ్రిడా సిమోనోటే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమావేశం ఏ దేశంలో జరిగింది? చూడండి ఫ్రెండ్స్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క వార్షిక సమావేశం. ఆన్సర్ శ్రీలంకలో. అయితే ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 జూలై 19 నుండి 22 వరకు జరిగింది. అయితే ప్రజెంట్ ఐసీసీ యొక్క చైర్మన్ వచ్చేసి గ్రెగ్ బార్క్లై. ఈయన న్యూజిలాండ్ దేశస్థుడు. సిఇఓ జియోఫ్ అలర్డిన్. ఈయన ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా పారా ఒలింపిక్ కమిటీ ద్వారా దక్షిణ ఆసియాకు ఉప ప్రాంతీయ ప్రతినిధిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ దీపా మాలిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫాస్ట్ ఇండియాలో భాగంగా గేర్ షిఫ్ట్ ఛాలెంజర్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నీతి ఆయోగ్. ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. అయితే ఈ గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే భారతదేశంలో జీరో ఎమిషన్ ట్రక్కుల స్వీకరణను ప్రోత్సహించడం. అంటే ఎలక్ట్రికల్ ట్రక్కులు ఉంటాయి కదా, పెద్ద ట్రక్కులు, వాటిని కొనుగోలు చేయడానికి ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం మరియు భూటాన్ ఏ రంగంలో కలిసి పనిచేయడానికి అంగీకరించాయి? ఆన్సర్ పర్యావరణం మరియు వాతావరణ మార్పులలో. అయితే ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే టిషిరింగ్ టొబోగాయ్. ఈయన భూటాన్ యొక్క ప్రధానమంత్రి. నెక్స్ట్, 2024 జూలై 15న అంతరిక్ష పరిశోధన కమిటీ ఏ అంతరిక్ష శాస్త్రవేత్తను 45వ కాస్పర్ హ్యారీ మాస్సే అవార్డుతో సత్కరించింది? చూడండి ఫ్రెండ్స్, ఈ అవార్డు వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. కాస్పర్ హ్యారీ మాస్సే అవార్డు. ఆన్సర్ ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్. అయితే ఈ అవార్డు ఎక్కడ ఇచ్చారయ్యా అంటే దక్షిణ కొరియాలోని బూసాన్లో ఇవ్వడం జరిగింది. అంతరిక్ష పరిశోధనలో అవార్డు పొందిన ఈ తొలి భారతీయుడు కూడా ఈ ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ ఆఫ్ బుక్ ప్రైజ్ని గెలుచుకున్న తంత్ర ఆన్ ది ఎడ్జ్ పుస్తక రచయిత ఎవరు? చూడండి ఫ్రెండ్స్, పుస్తకం గుర్తుంచుకోవాలి, తంత్ర ఆన్ ది ఎడ్జ్. ఆన్సర్ మధు ఖన్నా. నెక్స్ట్, 2024లో వార్తల్లో ఉన్న కివిన్ క్వింటల్ ఏ క్రీడకు సంబంధం కలిగి ఉన్నారు? చూడండి, కివిన్ క్వింటల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ప్రపంచ సూపర్ బైక్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న తొలి భారతీయ రైడర్ అండి కివిన్ క్వింటల్ గారు. ఆన్సర్ వచ్చేసి రేసింగ్. నెక్స్ట్ క్వశ్చన్, రువాండా దేశ అధ్యక్షుడిగా తిరిగి 4వసారి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ పాల్ కగామే. అయితే రువాండా యొక్క ప్రధానమంత్రి వచ్చేసి ఎడ్వర్డ్ ఎన్గింగ్రెంటే. నెక్స్ట్, ఇటీవల బిఎస్ఎన్ఎల్ చైర్మన్ మరియు ఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాబర్ట్ గెరార్డ్ రవి. అయితే బిఎస్ఎన్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఆబ్రా ట్రయల్ ఆపరేషన్ను ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ యుఏఈ. చూడండి ఫ్రెండ్స్, చెక్కతో చేసిన పడవను ఈ ఆబ్రా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఏ రోజున సంవిధాన్ హత్య దివస్గా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్
జూన్ 25. అయితే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు 1975లో జూన్ 25న జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అది 2 సంవత్సరాల పాటు ఘోరంగా జరిగింది. సో దానివల్ల ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం జూన్ 25ను సంవిధాన హత్య దివస్గా పాటించాలని నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద విరాట రామాయణ దేవాలయం ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ బీహార్లో. అయితే ఈ విరాట్ రామాయణ దేవాలయం యొక్క విస్తరణం వచ్చేసి 3.67 లక్షల చదరపు అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో మొదటి ఒలింపిక్ ఎస్పోర్ట్స్ గేమ్ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ యుఏఈ. అయితే ఈ ఒలింపిక్ ఎస్పోర్ట్స్ సిరీస్లో ఐఓసి మరియు అంతర్జాతీయ ఫెడరేషన్లు మరియు గేమ్ పబ్లిషర్ సహకారంతో గ్లోబల్ వర్చువల్ మరియు సిమ్యులేటెడ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల హన్స్ వాన్ హెంటింగ్ అవార్డుకు ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు? చూడండి, హన్స్ వాన్ హెంటింగ్ అవార్డు. ఆన్సర్ కె చొక్కలింగం. అయితే ఈ అవార్డు ఇచ్చిన దేశం ఎవరయ్యా అంటే జర్మనీ దేశం ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఇండియన్ ఛాంపియన్స్ ఈ కప్పును గెలవడం జరిగింది. అయితే రన్నర్అప్గా నిలిచింది పాకిస్తాన్. అయితే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్లో ఎవరు పాల్గొంటారయ్యా అంటే రిటైర్డ్ అయిన క్రికెటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-24లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? చూడండి ఫ్రెండ్స్, ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అయితే దీంట్లో తీసుకున్న మొత్తం గోల్స్ మొత్తం 17 అండి. ఈ 17 గోల్లలో ఉత్తమ రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ మరియు కేరళ. ఈ 2 రాష్ట్రాలు మొదటి స్థానంలో నిలిచాయి. ఏ ఇయర్ది తీసుకున్నారయ్యా అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించింది. అయితే అన్నిటికంటే చెత్త ప్రదర్శనలతో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి బీహార్. అయితే కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొదటి స్థానం చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వింబుల్డన్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్. చూడండి ఫ్రెండ్స్, వింబుల్డన్కి సంబంధించిన అన్ని క్వశ్చన్లు అయితే మ్యాక్సిమం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహిళల సింగిల్ విజేత బరోబరా క్రెచికోవా. మిక్స్డ్ డబుల్ విజేత వచ్చేసి హిస్ సూవి మరియు జాన్ జిలిన్స్కీ. మహిళల డబుల్ విజేత వచ్చేసి టేలర్ టౌన్సెండ్ మరియు కటరీనా సినియాకోవా. పురుషుల డబుల్స్ హెన్రీ పాటెన్ మరియు హ్యారీ పాలియోవారా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే తొలిసారి హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌకను ఎక్కడ ప్రారంభించారు? చూడండి ఫ్రెండ్స్, ఇది హైడ్రోజన్తో నడుస్తుంది. ఇది ప్రయాణికుల నౌక కూడా. ఆన్సర్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో. అయితే ఈ నౌక యొక్క పేరు వచ్చేసి ఎంవిసి చెంచ్. నెక్స్ట్ క్వశ్చన్. 24 గంటల్లో అత్యధిక మొక్కలు నాటించి ఏ రాష్ట్రం గిన్నెస్ వరల్డ్ రికార్డును సృష్టించింది? సో వెరీ ఇంపార్టెంట్ అండి. 24 గంటల్లో అత్యధిక మొక్కలు నాటించిన రాష్ట్రం. ఆన్సర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. అయితే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 11 లక్షలకు పైగా మొక్కలు నాటి ఈ ఘనతను సాధించింది. అంతకుముందు అసోం రాష్ట్రం పేరు మీద ఈ రికార్డ్ అనేది ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో తొలిసారిగా ఒక ట్రాన్స్జెండర్ మహిళా ఎస్ఐగా ఎవరు ఎంపికయ్యారు? సో ట్రాన్స్జెండర్లకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ రివిజన్ కూడా తెలుసుకుందాం అండ్ ఎస్ఐ ఎవరో కూడా తెలుసుకుందాం. ఆన్సర్ మొదటి ఎస్ఐ వచ్చేసి మన్వి మాధుర్ కశ్యప్. ఈమె బీహార్కు చెందినవారు. అయితే మొదటి ట్రాన్స్జెండర్ జడ్జి వచ్చేసి జోయితా మండల్, వెస్ట్ బెంగాల్కు చెందినవారు. మొదటి ట్రాన్స్జెండర్ లాయర్ ఎవరయ్యా అంటే సత్యశ్రీ షర్మిల, తమిళనాడు రాష్ట్రం. మొదటి ట్రాన్స్జెండర్ కలెక్టర్ వచ్చేసి ఐశ్వర్య రితుపర్ణ ప్రధాన్. బిడ్డకు జన్మనిచ్చిన మొదటి ట్రాన్స్జెండర్ చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. బిడ్డకు జన్మనిచ్చిన మొదటి ట్రాన్స్జెండర్ జహద్. మిస్ ఇండియా అయిన మొదటి ట్రాన్స్జెండర్ చూడండి నిటాషా బిస్వాస్. సో వెరీ ఇంపార్టెంట్, ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా హమార సంవిధాన్ హమార సమ్మాన్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? చూడండి ఫ్రెండ్స్, హమార సంవిధాన్ హమార సమ్మాన్ పోర్టల్. ఆన్సర్ జగదీప్ ధన్కర్. ఇందాక కూడా ఇంకో క్వశ్చన్ వచ్చిందండి. ఒక వెండి నాణ్యం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అది 75 రూపాయల వెండి నాణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలను అనువదించే అస్మిత ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్
కేంద్ర విద్యాశాఖ మరియు యూజీసీ. అయితే నూతన విద్యా విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూడండి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కంటైనర్ ఆసుపత్రిని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ సీతక్క ఇక్కడ ప్రారంభించిందండి. అయితే ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పోచాపూర్ గ్రామంలో చూడండి, పోచాపూర్ గ్రామంలో గిరిజనులకు వైద్యాన్ని అందించేందుకు 7 లక్షల వ్యయంతో కంటైనర్ ఆసుపత్రిని ఇక్కడ ఉన్న కలెక్టర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ప్రారంభించింది సీతక్క గారు. నెక్స్ట్ క్వశ్చన్. చాందీపుర వైరస్ వ్యాప్తి దేని ద్వారా జరుగుతాయి అంటే రోజు విరిడే జాతికి చెందిన దోమలు మరియు ఈగల ద్వారా ఈ చాందీపుర వైరస్ వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం గుజరాత్లో ఈ చాందీపుర వైరస్ అనేది విజృంభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత శ్రీలంకల మధ్య రామసేతు వంతెన నిజమేనని ఎవరు తెలిపారు? ఆన్సర్ ఇస్రో. అమెరికా శాటిలైట్ అయిన ISAT-2 డేటా సహాయంతో శాస్త్రవేత్తలు ఈ మ్యాప్ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ రామసేతు వంతెన 99.8% చూడండి, ఇది నీటిలోనే మునిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమనిటీ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఈ కింది ముగ్గురికి అయితే రావడం జరిగిందండి. సో ఆన్సర్లు చూడండి. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ నేచురల్ ఫార్మింగ్, సెకండ్ డాక్టర్ రతన్ లాల్ శాస్త్రవేత్త అయిన, థర్డ్ సీకేఎం అంటే ఈజిప్షియన్ నెట్వర్క్ అయినా ఈ సంస్థను అందించింది. ఈ ముగ్గురికి గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమనిటీ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారమైన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ డాక్టర్ యాకోబ్. అయితే 2024 దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. అది అందశ్రీ గారికి 2024 దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం వచ్చింది. అయితే తెలుగు భాష నిలయమే అధ్యక్షుడు ఎవరయ్యా అంటే డాక్టర్ కేవి రమణాచార్య అండి. ఈ తెలుగు భాష నిలయమే ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల UN వాటర్ కాన్ఫరెన్స్లో చేరిన నూతన సభ్య దేశం ఏది? ఆన్సర్ కోట్ డి ఐవరీ. అది ఏ ఖండం అయ్యా అంటే ఆఫ్రికా ఖండం. అయితే ఈ UN వాటర్ కాన్ఫరెన్స్లో మొత్తం సభ్య దేశాలు చూసుకుంటే మొత్తం 54 ఉన్నాయండి. అయితే దీంట్లో మన ఇండియాకు సభ్యత్వం అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్. వైద్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే 2024 కెప్టెన్ చైర్ పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి. అయితే హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ యొక్క చైర్మన్ ఎవరు? ఈ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ పుంజో లామా. ఈమె నేపాల్ దేశానికి చెందినవారు. ఈమె 14 గంటల 31 నిమిషాల్లో ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జీఈపీ ఇండెక్స్ను ఇండియాలో ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ ఈ జీఈపీ ఇండెక్స్ను ప్రారంభించిందండి. దీని యొక్క ఫుల్ ఫామ్ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ ఇండెక్స్. అయితే ఈ ఇండెక్స్లో భూమి, నీరు, గాలి, అడవుల ఆధారంగా ర్యాంకులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రకటించలేదు, కానీ దీన్ని ప్రారంభించింది మాత్రమే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి స్వానిధి యోజన కింద క్రెడిట్ పనితీరు మరియు ఆవిష్కరణల విభాగంలో ఉత్తమ ప్రదర్శన రాష్ట్రం ఏది? చూడండి, ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకం. ఆన్సర్ మొదటి స్థానం మధ్యప్రదేశ్, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ పంజాబ్. నెక్స్ట్. దీన్ దయాళ్ అంత్యోదయ నేషనల్ అర్బన్ లివ్లీహుడ్ మిషన్ యోజన పనితీరు మరియు ఆవిష్కరణల విభాగంలో ఉత్తమ ప్రదర్శన రాష్ట్రం అవార్డు ఎవరు అందుకున్నారు? ఆన్సర్ కేరళ. చూడండి ఫ్రెండ్స్, అంత్యోదయ యోజనలో ఉత్తమ రాష్ట్రం కేరళ, అయితే స్వానిధి యోజనలో మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఎంత? ఆన్సర్ 2,91,059 కోట్లు. అయితే రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,20,944 కోట్లు. మూలధన వ్యయం 33,486 కోట్లు. దీంట్లో మొత్తం ద్రవ్యలోటు చూసుకుంటే 49,255 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. తెలంగాణలో ఎవరయ్యా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు. చూడండి, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి
1,00,000 అందుతుంది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా ఎవరో నియమితులయ్యారు? ఆన్సర్ జిష్ణుదేవ్ వర్మ. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి మరియు త్రిపుర యొక్క మాజీ డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు ఈయన. అయితే త్రిపుర యొక్క ప్రెసిడెంట్ గవర్నర్ ఎవరయ్యా అంటే ఇంద్రసేనారెడ్డి. ఈయన తెలంగాణకు చెందినవారు. అయితే మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్. ఈయన అంతకుముందు తెలంగాణ మరియు జార్ఖండ్ గవర్నర్ కూడా ఉన్నారు. సో చూడండి ఫ్రెండ్స్, నూతనంగా నియమితులైన గవర్నర్లు ఒకసారి చూద్దామండి. రాజస్థాన్ గవర్నర్గా హరిభావ్ కిషన్ రావు బాగ్దే, మహారాష్ట్రానికి చెందినవారు. సిక్కిం గవర్నర్గా ఓం ప్రకాష్ మాథూర్, రాజస్థాన్కు చెందినవారు. అస్సాం గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ కుమార్ గాంగ్వార్, ఉత్తరప్రదేశ్కు చెందినవారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ వచ్చేసి రమెన్ డేకా, అస్సాంకు చెందినవారు. మేఘాలయ గవర్నర్ సిహెచ్ విజయ్ శంకర్, కర్ణాటకకు చెందినవారు. పంజాబ్ గవర్నర్ వచ్చేసి గులాబ్ చంద్ కటారియా, రాజస్థాన్కు చెందినవారు. పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి కె కైలాసనాథ్. సో ఒకసారి ఫ్రెండ్స్ ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి, వెరీ ఇంపార్టెంట్గా అవ్వబోతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏఐఎఫ్ఎఫ్ ద్వారా 2024 సంవత్సరానికి ఉత్తమ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి అవార్డును ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఇందుమతి కతిరేషన్. ఈమె తమిళనాడుకు చెందినవారు. అయితే పురుష ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి లలియన్ జులా చాంగ్టే. ఈయన వరుసగా రెండవసారి ఫుట్బాల్ ఆఫ్ ది ఇయర్గా నిలవడం జరిగింది. ఏఐఎఫ్ఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ప్రెసిడెంట్ చైర్మన్ వచ్చేసి కళ్యాణ్ చౌబే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ తెలంగాణ ప్రెసిడెంట్ అయితే రుణమాఫీ అయితే ప్రారంభమైంది. దీన్ని 3 విడతలుగా ప్రవేశపెడతారు. దాంట్లో ఫస్ట్ 1,00,000, దాని తర్వాత 1,50,000, దాని తర్వాత 2 లక్షలు ఉన్న వారికి ఈ మాఫీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గాంధీ మండేలా అవార్డు 2020తో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ గిగోబెర్టా మించు. ఈయన గ్వాటెమాలా దేశానికి చెందినవారు. అయితే 2024 నెల్సన్ మండేలా అవార్డు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నిమ్హాన్స్ సంస్థ మరియు వ్యక్తిపరంగా అంటే ఎవరికి వచ్చింది అంటే ఇండివిజువల్గా వినోద్ గనత్రా. చూడండి, ఇది డిఎస్సిలో మొన్న అడగడం జరిగిందండి. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో మొట్టమొదటి వైద్య సంస్థాగత మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ చండీగఢ్లో. అయితే దీన్ని స్థాపించిన కాలేజ్ పేరు వచ్చేసి PGIMER చండీగఢ్ కాలేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ ఎక్కడ ప్రారంభించిందండి? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోవాలి ఈ క్వశ్చన్. ఇది ఆన్సర్ వచ్చేసి కోల్కతాలో దీన్ని ప్రారంభించారు. ఏమిటండి? నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన యాప్ పేరు వచ్చేసి భూస్ఖలన్ యాప్ మరియు పోర్టల్ పేరు భూసంకేత్ యాప్. దీనిని ప్రారంభించింది ఎవరయ్యా అంటే జి కిషన్ రెడ్డి గారండి. కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. ఈయన ప్రారంభించడం జరిగింది. ఇటీవల 2024 స్వీడిష్ టెన్నిస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? చూడండి, స్వీడిష్ టెన్నిస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్. ఆన్సర్ నునో బోర్గెస్, పోర్చుగల్ దేశానికి చెందినవారు. రన్నర్ అప్ వచ్చేసి రఫెల్ నాదల్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ పోటీలో ఇండియాస్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ మన ర్యాంక్ వచ్చేసి 4వ స్థానం. అయితే టాప్ దేశాలు చూసుకుంటే అమెరికా ఫస్ట్ ప్లేస్, సెకండ్ చైనా, థర్డ్ దక్షిణ కొరియా. అయితే ఈ 65వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ వచ్చేసి ఎక్కడ జరిగిందయ్యా అంటే యూకేలోని బాత్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వాస్తవ జీడిపి వృద్ధి ఎంత నమోదైందని తెలిపారు? ఆన్సర్ 8.2%. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరగనుంది? ఇది జరగబోతుందని వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఇండియాలోని న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరుగుతుందండి. అయితే ఇప్పుడు జరుగుతుందయ్యా అంటే 2024 అక్టోబర్ 15న. దీనిని కేంద్ర టెలికాం మంత్రి వచ్చేసి ప్రారంభిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మనోలా మార్క్వేజ్. ఈయన బార్సిలోనా స్పెయిన్ దేశానికి చెందినవారు. సో ఇది క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య కాలంలో UNO ప్రకటించిందండి ఇది మొదటి అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం 2024 మే 25న జరుపుకున్నారండి. వెరీ ఇంపార్టెంట్. దీనిని ఎవరు ప్రకటించారయ్యా అంటే UN. వెరీ వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సియాచిన్ గ్లేసియర్ ఆపరేషన్లో మోహరించిన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్ యొక్క మొదటి మహిళా అధికారి ఎవరు? సో ఈ 3 క్వశ్చన్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ 3 ఇంపార్టెంటే. అయితే ఆన్సర్ వచ్చేసి సుప్రీత సిటీ. ఎవరయ్యా అంటే మొదటి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్ యొక్క మొదటి మహిళా అధికారి. అయితే బీఎస్ఎఫ్ యొక్క మొదటి మహిళా స్నైపర్ వచ్చేసి సుమన్ కుమారి. ఇండియన్ నేవీ యొక్క మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ వచ్చేసి అనామిక బి రాజీవ్. సో ఈ 3 క్వశ్చన్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీఓ తన మొదటి ఉమ్మడి తీవ్రవాద వ్యతిరేక వ్యాయామమైన ఇంటరాక్షన్ 2024ని అన్ని సభ్య దేశాలతో ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ చైనా. దీంట్లో సభ్య దేశాలు మొత్తం 9 దేశాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి హై స్పీడ్ కార్బన్ ఫైబర్ రైలును ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ చైనా. దీని యొక్క గరిష్ట వేగం 140 km/h ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఓసీ ద్వారా ఒలింపిక్ ఆర్డర్ను పొందిన మొదటి భారతీయుడు ఎవరు? చూడండి ఫ్రెండ్స్, ఐఓసీ ద్వారా ఒలింపిక్ ఆర్డర్ పొందిన మొదటి భారతీయుడు. ఆన్సర్ అభినవ్ బింద్రా గారండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అయితే ఈయన బీజింగ్ ఒలింపిక్ 2008లో మొదటి వ్యక్తిగత బంగారు పథకాన్ని గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియాలో ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన 2వ రాష్ట్రం ఏది? ఆన్సర్ మేఘాలయ. అయితే మేఘాలయ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ఫామ్ యొక్క పేరు చూడండి, హెలో దీని పేరు. అయితే అంతకుముందు మన ఇండియాలో ఇంకొక రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగింది, దాని పేరు కేరళ. అయితే కేరళ రాష్ట్రం యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు సిఎస్ స్పేస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఏ రాష్ట్రంలోని గిరిజనులు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు? ఆన్సర్ రాజస్థాన్. అయితే రాజస్థాన్లో ఎవరయ్యా అంటే భిల్ జాతి వారు దీనిని డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్థిక మంత్రి సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఎంత ఆదాయానికి పన్ను మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది? ఆన్సర్ 3 లక్షల లోపు పన్ను మినహాయింపు అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 6G క్లాసికల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ చెన్నైలో. ఇది మద్రాస్ ఐఐటి దీనిని అభివృద్ధి చేయనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ ఎవరు ప్రకటించారు? ఆన్సర్ అజర్బైజాన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రోహిణి 560 రాకెట్ పరీక్ష ఎక్కడి నుండి ప్రయోగించారు? ఆన్సర్ షార్ సెంటర్. ఇది శ్రీహరికోటలో ఉంటుంది. అయితే ఈ రోహిణి 560 సౌండింగ్ రాకెట్ను ఇస్రో విజయవంతంగా అనేది పరీక్షించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2024 FAO గ్లోబల్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం అటవీ వార్షిక వృద్ధిని నమోదు చేస్తున్న మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ చైనా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ మన ఇండియా ప్లేస్ ఉంది. అయితే 4th ప్లేస్ చిలీ, 5th వియత్నాం. అయితే ప్రపంచ ఫారెస్ట్ డే ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే మార్చి 21న. నెక్స్ట్ క్వశ్చన్, 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఎవరు అగ్రస్థానాన్ని పొందారు? ఆన్సర్ సింగపూర్ దేశం. అయితే ఈ సింగపూర్ దేశం యొక్క పాస్పోర్ట్ ఉంటే 156 దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్ళవచ్చు. దీంట్లో మన ఇండియా స్థానం చూసుకుంటే 82వ స్థానం. మన ఇండియా స్థానాలతో పాలు పంచుకున్నవారు సెనగల్, తజికిస్తాన్. ఈ 2 దేశాలు కూడా 82వ స్థానంలో ఉన్నాయి. అయితే మన ఇండియా పాస్పోర్ట్తో వీసా అవసరం లేకుండా 58 దేశాలకు వెళ్ళవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి మిస్ ఏఐ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ కెంజా లీలీ. చూడండి ఫ్రెండ్స్, మిస్ ఏఐ వచ్చేసి కెంజా లీలీ. అయితే మిస్ వరల్డ్ వచ్చేసి క్రిస్టినా ప్లిస్కోవా. చూడండి, క్రిస్టినా ప్లిస్కోవా మన మిస్ వరల్డ్ అండి. మిస్ ఏఐ వచ్చేసి కెంజా లీలీ. నెక్స్ట్ క్వశ్చన్, హార్టికల్చర్ రంగంలో ఉత్తమ పనితీరుకు ఉత్తమ సాంకేతిక అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల టీబీ రహిత మున్సిపాలిటీల కోసం స్వస్థ నగరం ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? చూడండి ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి, కొత్త పథకం స్వస్థ నగరం ప్రాజెక్టు. ఆన్సర్ తెలంగాణ. ఇది ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే హైదరాబాద్లో. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా మరోసారి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ నీతా అంబానీ. నెక్స్ట్ క్వశ్చన్,
2030 వింటర్ ఒలింపిక్స్లో ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఫ్రాన్స్. అయితే 2026 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి ఇటలీలోని మిలాన్ మరియు కాటినాలో జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల మిషన్ రామ్సెస్ను ఎవరు ప్రకటించారు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అయితే 2029లో ఆఫోసిస్ ఆస్ట్రాయిడ్ భూమికి 32,000 కిలోమీటర్ల దగ్గరికి రాబోతుంది. దాని యొక్క అధ్యయనం కోసం ఈ మిషన్ రామ్సెస్ను ప్రయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎస్టోనియా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ క్రిస్టియన్ మైఖెల్. ఎస్టోనియా దేశం గురించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మొదటి స్థానం ఉన్న దేశం ఎస్టోనియా దేశం. దాంట్లో మన ఇండియా స్థానం చూడండి 176. అయితే మొత్తం దేశాలు మొత్తం 180. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రోటాక్స్ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ట్రోఫీని గెలుచుకున్న మొదటి మహిళా రేసర్ ఎవరు? చూడండి ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ఫస్ట్ మహిళ ఇది రోటాక్స్ ఛాలెంజర్ ఇంటర్నేషనల్ ట్రోఫీని గెలుచుకున్నవారు. ఆన్సర్ అతికా మీర్. ఈమె జమ్మూ కాశ్మీర్కి చెందినవారు. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే ఫ్రాన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత యూనియన్ జాబితాకు వ్యతిరేకంగా విదేశీ కార్యదర్శి పదవికి ఏ రాష్ట్రం నియమించిందండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలా చేయడం. ఆన్సర్ వచ్చేసి కేరళ. అయితే ఈ కేరళ ప్రభుత్వం ఎవరిని నియమించిందయ్యా అంటే కే వాసుకి, ఒక ఐఏఎస్ ఆఫీసర్. నెక్స్ట్, ఇటీవల రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్ యొక్క కొత్త పేరు ఏమిటి? అయితే రాష్ట్రపతి భవన్లో కొన్ని పేర్లు అయితే మార్చడం జరిగింది. సో అవి ఇప్పుడు తెలుసుకుందాం. సో దర్బార్ హాల్ యొక్క పేరు వచ్చేసి రిపబ్లిక్ పెవిలియన్. అయితే ఈ దర్బార్ హాల్లో జాతీయ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అంటే భారతరత్న లాంటి అవార్డులు ఈ దర్బార్ హాల్లోనే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అశోక్ హాల్ పేరు కూడా మార్చడం జరిగిందండి. ఈ అశోక్ హాల్ యొక్క పేరు వచ్చేసి అశోక్ మండపం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వరల్డ్ స్పేస్ అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు? చూడండి, వరల్డ్ స్పేస్ అవార్డుకి ఏ మిషన్ ఎంపికైంది అంటే చంద్రయాన్ 3 మిషన్ ఎంపికైంది. అయితే అంతర్జాతీయ అంతరిక్ష సమ్మేళనమైన మిలాన్లో ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్, 2024 క్వాడ్ దేశాల వార్షిక శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్ భారతదేశం. అయితే క్వాడ్ సభ్య దేశాలు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఇండియా, అమెరికా, జపాన్. మరియు అయితే క్వాడ్ దేశాలు నిర్వహించే ఆపరేషన్ పేరు మలబార్ వ్యాయామం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కార్గిల్ విజయ్ దివాస్ వార్షిక ఉత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జూలై 26న. అయితే ఎడిషన్ వచ్చేసి 25వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సదుపాయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు? చూడండి ఫ్రెండ్స్, సమగ్ర వ్యవసాయ ఎగుమతి సదుపాయం. ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. సో JNPT కూడా అంటారు దీన్ని. సో ఇది ముంబైలో ఉంటుంది. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారయ్యా అంటే సర్వనంద్ సోనోవాల్. ఈయన షిప్పింగ్ మినిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 33వ ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుక ఎక్కడ జరిగింది? అంటే 33వ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుందయ్యా అని డైరెక్ట్గా అడగడం జరుగుతుంది ఇక్కడ. ఆన్సర్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో. దీనిని 2024 జూలై 26న ప్రారంభించారు. ఆగస్టు 11 వరకు జరుగుతుంది. అయితే ఈ 2024 ఒలింపిక్స్లో కొత్త గేమ్లు అయితే చేర్చడం జరిగిందండి. ఆ గేమ్లు చూద్దాం ఒకసారి. స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్ మరియు సర్ఫింగ్, బ్రేకింగ్, ఈ 4 గేమ్స్ చేరడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, వీడియో కంటెంట్ కనుక నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.